ఒకటో అధ్యాయం 25 వచనం చూద్దాం. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 25 వచనం. అయితే స్వతంత్రము యాకోబు 1:25 అయితే స్వాతంత్రము నిచ్చు సంపూర్ణమైన నియమములలో వేరు చూచి నిలకడగా ఉండువాడెవడో వాడు విని మరుచువాడు కాక క్రియను చేయవాడైంది తన క్రియలో ధన్యుడగును. హల్లెలూయా. వాక్యం వింటాం మనము. అదేం చేస్తాం మనము? మరిచిపోయేవారిగా కాక. హల్లెలూయా. 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 ఎక్కడికి వెళ్ళిపోయావు? గోవాకి వెళ్ళిపోయావా? హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరచువారు కాక. ఏం మర్చిపోతున్నావు? అర్థం కానివి మన ముఖాన్ని మనము చూసుకుంటాం. బయటికి పోతే మన ముఖాన్ని మనము మర్చిపోతాము. వాకింగ్ ఇక్కడ ఉంటాం, మన బాగా ఉంటాం, తలకాయ ఉంటాం బాగానే. కొంచెం ఆ గేట్ దాటి బయటికి పోకముందే వాకింగ్ ఏం చేస్తాం, మనము మర్చిపోతాము. హల్లెలూయా. ఏ వాక్యం అయితే మనం వింటున్నామో అది విని మరచువారము కాక క్రియ కలిగి ఉండాలి మనం. హల్లెలూయా. హల్లెలూయా. మా దేవుడు ఏబేలును అంగీకరించాడు, కయీనును అంగీకరించింది. దేనికి? ఏబేలు క్రియలు మంచిది, కయ్యూలు క్రియలు చెడ్డవి. హల్లెలూయా. మనకు క్రియలు ఉండాలి. మనకు క్రియలు లేని శ్వాసము వృతం. క్రియలు ఉండాలి. మనకు క్రియలు ఉన్నాయా? హల్లెలూయా. మాటలు వచ్చుంటేనేమో కోటలు దాటిపోతాయి, క్రియలు వచ్చుంటేనేమో గడప కూడా దాటలేము. హల్లెలూయా. పేరు గొప్ప, ఊరు దెబ్బ అన్నట్టుందేమో జీవితము. హల్లెలూయా. మరి ఆ విధంగా మన వాక్యం అయితే తినేటప్పుడు వింటాము, గ్రహించినట్టుగా తలకాయ వెళ్తాము, పెన్ను పేపర్ తీసుకుని నడుచుకుంటూ కూడా రాసుకుంటాము. కానీ ఆ పెన్ను ఎట్ట బాధ, ఆ రాసుకున్న డైరీ బాధ, ఆ డైరీ ఎట్ట బాధ లాస్ట్ వచ్చేసరికి వల్ల నీ ప్రవర్తన నీకే క్రియలు. హల్లెలూయా. మరిచేవారి కాక ఏం చేయాలి? మనము మంచి క్రియలు మనము కలిగి ఉండాలి. దేవుడు క్రియలు అవి మంచి కానీ చెడ్డ కానీ దేవుడు తీర్పులకి తెస్తాడు అని చెప్పే సంగతిని జ్ఞాపకం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఏదో టైటిల్ అని చెప్పండి ఒకసారి. కాక. హల్లెలూయా. దేవుడు బాగా కాక వచ్చిందా? ఏం నేర్చుకున్నాం ఇప్పుడు దాకా మనము? శ్వాసం మీద మనము ఏమి కాకూడదు. పాయింట్ 1, మనము అవిశ్వాసము కాక శ్వాసము ఉండాలి. పాయింట్ 2, మనము అజ్ఞానము వలె కాక జ్ఞానము వలె ఉండాలి. పాయింట్ 3, మనుషులకు కనపడాలని కాక దేవుడికి కనపడేటట్టుగా సేవ చేయాలి. పాయింట్ 4, మనము ఆసక్తి విషయంలో మానవులు కాక ఆత్మీయ నిందలు ఉండాలని మనము తీవ్రత కలిగి ఉండాలి, సేవించాలి. హల్లెలూయా. పాయింట్ 5, మన పై ఉన్నటువంటి నాయకులు లేదా సేవకులు ఆత్మీయులు దుఃఖముతో కాక ఆనందంతో చేయాలి. సేవ చేయనట్టుగా వారి మాట విని వారికి లోబడి ఉండాలి. హల్లెలూయా. పాయింట్ 6, మనం ఇచ్చే విషయంలో, కానుకల విషయంలో, దశంభాగాల విషయంలో, రొట్టుబడి విషయంలో బలవంతంగా కాక సనుగు కొనక హృదయంలో నిశ్చయించుకున్నంత ఉత్సాహంగా ఇవ్వాలని. హల్లెలూయా. పాయింట్ 7, వాక్యము విని మనము మరిచిపోయేవారు కాక వాక్యాన్ని బట్టి ప్రవర్తించి మంచి క్రియలు మనం కలిగి ఉండాలి. దేవుడి మాటలు దీవించును గాక.